హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే ఒక 10,000 మనకు ప్రాఫిట్ కనిపిస్తే 50,000 లాస్ కనబడుతుంది నెక్స్ట్ డే. అలా ఉంది మార్కెట్ యాక్చువల్గా. సో మేబీ 100 పాయింట్స్ నిఫ్టీ రికవర్ అయితే 200 పాయింట్స్ పడుతుంది. సో ఇలా నిఫ్టీ కరెక్ట్ అవుతా ఆల్రెడీ 23,000 అన్నారు, 23,000 కింద కన్నా వచ్చేసింది. ఇంకా మేబీ 22,500 అన్నారు, మేబీ 22,000 కూడా దిగేలా కనిపిస్తుంది నిఫ్టీ. ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్లో ఎవరి దగ్గర అమౌంట్ లేవు. అందరూ ఏం చేశారంటే అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసేసారు. ఏదైతే ఇంతకుముందు మనం చూసినట్టు ఉక్రెయిన్ వార్ అప్పుడు కానివ్వండి, లేకపోతే హమాస్ వార్ అన్నప్పుడు 1 మంత్ మార్కెట్ పడి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయింది. అంటే ఓన్లీ కరెక్షన్ 1 మంతే ఉంది. అది చూసి అందరూ రీసెంట్ అక్టోబర్లో మార్కెట్ పడడం స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నవంబర్ డిసెంబర్లో బాగా అగ్రెసివ్గా జరిగినప్పుడు కొద్దిగా డిసెంబర్ ఎండింగ్లో కొద్దిగా రిలీఫ్ ర్యాలీ రాగానే మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు. సో డిసెంబర్ ఎండింగ్కి అందరి దగ్గర అమౌంట్స్ అయిపోయినాయి. సో అందుకని మార్కెట్లో లిక్విడిటీ కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఎస్ సేల్ చేసి వాళ్ళు క్వాలిటీ అసెట్స్కి వెళ్ళిపోతున్నారు. క్వాలిటీ అసెట్స్ అంటే సో అండర్ వాల్యూడ్ అసెట్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఐపీఓస్లో అప్లై చేస్తున్నారు, లేదంటే పెద్ద కొన్ని నిఫ్టీ స్టాక్స్లో అది కూడా అండర్ వాల్యూడ్ ఎక్కువ పెరుగున్న వాటి దగ్గరికి ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. కానీ సో అన్వాంటెడ్ షేర్స్కి వెళ్ళట్లేదు. అంటే హైలీ అగ్రెసివ్గా పెరిగిపోయిన షేర్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఎప్పుడైనా వాల్యుయేషన్స్ కరెక్ట్ కావచ్చు. సో హై వాల్యుయేషన్స్ నుంచి రిటర్న్స్ కూడా ఎక్కువ రాదు కాబట్టి వెళ్ళిపోతున్నాయి. సో మేబీ 22,000 కూడా దిగితే 21,500 కూడా అన్నారు. మేబీ రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే 21,500 వచ్చిందంటే మార్కెట్ ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఇంకా నెంబర్ 2 జోన్లోనే ఉన్నాం. అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం. డిసప్పాయింట్మెంట్ తర్వాత మనకి ప్యానిక్ అనే సిచ్యువేషన్ కూడా వస్తుంది. తర్వాత డిజాస్టర్ అనే సిచ్యువేషన్కి కూడా మనం వెళ్తాము. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం కోవిడ్ టైంలో, కానీ అంతకుముందు 2008 మొత్తం గ్లోబల్ కొలాప్స్లో కూడా మనం చూసాము. అలా జరిగే అవకాశం ఉందా అంటే అంత నెగిటివ్ న్యూస్ అయితే ఏం కనిపించట్లేదు. సో 22,000 కింద వెళ్ళాలని కోరుకున్నాం. బికాస్ ఆఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ట్రంప్ వల్ల మార్కెట్ కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ట్రంప్ రాగానే అగ్రెసివ్గా డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు దాకా ఈ యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఇంత అగ్రెసివ్గా డెసిషన్ తీసుకోలేదు. సో అయినా కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయంటే అవ్వు. ఎందుకంటే వీటన్నిటికీ మళ్ళీ లీగల్గా ఇష్యూస్ వస్తాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక అధ్యక్షుడు రాగానే ఏ కంట్రీ అయినా కానీ అధ్యక్షుడు రాగానే చాలా డెసిషన్ తీసుకున్నా కూడా తర్వాత వాటికి ఉన్న పాసిబిలిటీస్ని బట్టే అవి ముందుకు వెళ్తాయి. కాబట్టి సో ఇవన్నీ ముందుకు వెళ్తాయంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా సీరియస్ డెసిషన్స్ లైక్ అక్కడ పుట్టిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వనన్నాడు. అది కూడా ఇప్పుడు కోర్టు ఛాలెంజ్ చేస్తే కోర్టు కూడా అది స్టే విధించింది. సో ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెనడా నుంచి మెక్సికో నుంచి కూడా ఇంపోర్ట్ మీద 25% వేసాడు. కానీ మెక్సికో నుంచి పెట్రోల్ రాకపోయినా, కెనడా నుంచి గ్యాస్ రాకపోయినా కానీ యుఎస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ చాలా ఛాలెంజెస్. సో ఇవన్నీ మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి మార్కెట్కి కొద్దిగా మైనస్ పాయింట్ అయినా కూడా ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. సో షార్ట్ టర్మ్ ఫాల్ అయితే ఉంటుంది. 22,000 బిలో కూడా మార్కెట్ వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా కొద్దిగా ర్యాలీస్ వస్తే సేల్ చేసుకొని బయటపడడం బెటర్ లాగా కనిపిస్తుంది మార్కెట్. సో ఇది ఇవాళ మార్కెట్ సిచ్యువేషన్. సో ఇక రానున్న అప్డేట్స్లో మీకు ఇంకా న్యూ అప్డేట్స్ ఇస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.